ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనము. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కారం చేయట అసంభవము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కారం చేయుట అసంభవము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు న్యాయ విధిని రద్దుపరచిన, సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరచిన. యోబు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనం, సర్వశక్తుడగు దేవుడు మహత్యం గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషియే నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. దినవృత్తాంతము 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దోషము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనంలో, నీ మాటలు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్లు, నువ్వు వాద్యమాడినప్పుడు గెలుచున్నట్లు అని రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడు అగును, గాని దేవుడు సత్యవంతుడు కాక తిరుడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమంతము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగున నేను మనుషులతో మాట్లాడుచున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, దేవుడు కీడు విషయం శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనేది యేసయ్య, సర్వాధికారి మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరు సత్యవంతుడైన దేవుడు అన్నారు తండ్రి. మేము మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమల కృప బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.